నిహారిక మెగా డాటర్ నిహారిక తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈమె ఇటీవల ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మరి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లను నిర్మించారు. అయితే నిహారిక మొదటిసారి ఓ సినిమాకు నిర్మాతగా మారారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇక ఈ సినిమా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా నిర్మించబోతున్న ఈ సినిమాకి కమిటీ కుర్రాలు అనే టైటిల్ కూడా పెట్టినట్టు నిహారిక గారు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో 11 మంది కొత్త వాళ్ళను హీరోగా పరిచయం చేస్తున్నానని, అలాగే 4 హీరోయిన్లను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నానని, వీరిలో ముఖ్యంగా ప్రసాద్ బెహ్రా వంటి యూట్యూబర్స్ కూడా ఉన్నారని, త్వరలో ఈ కమిటీ కుర్రాలు మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని నిహారిక వెల్లడించారు. ఇలా కొత్త వారితో నిహారిక నిర్మాతగా మారి ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారంటే ఇది నిజంగా సాహసమే. ఇక నిర్మాతగానే కాకుండా పూర్తిగా కెరీర్పై దృష్టి పెట్టి ఇటు తెలుగు అలానే మలయాళ సినిమాల్లో కూడా నిహారిక నటిస్తున్నారు.